డిసెంబర్ 5వ తేదీ మిచోంగ్ తుఫాన్లో నష్టపోయిన వారికి ఇంతవరకు పరిహారం అందలేదు. వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ 5వ తేదీ కోస్తా తీరాన్ని తాకిన మిచోంగ్ తుఫాను భారీ నష్టాన్ని మిగిలిచింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల గ్రామంలో మర్లపాటి సురేష్, మర్లపాటి బల్లయ్యకు చెందిన ఇళ్ళు తుఫానుకు కూలిపోవడంతో వారు నిరాశ్రులయ్యారు. తుఫాను వచ్చి నెల రోజులు గడుస్తున్నా నష్టపోయిన ఈ కుటుంబాలకు ఎటువంటి సాయం అందలేదు. దీనితో వారు వారి బంధువుల ఇళ్లలో ఉంటున్నారు. ఏ రోజుకా రోజు పనులకెళ్ళి పొట్ట గడుపుకునే వీళ్లకు నష్టపరిహారం అందించాలి. ఈ వీడియోలో మనం చూస్తున్న ఈ ఇంటిలో 3 కుటుంబాలు కాపురం ఉంటున్నాయి. మానవతా దృష్టితో ఆలోచించి త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కేస్తున్నారు. అసలు వీరికి నష్టపరిహారం అందించే ఉద్దేశం ఉందా లేదా? ఎంతో ఆర్భాటంగా నష్టపరిహారం గురించి మాట్లాడిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం శూన్యమని ప్రజలు అనుకుంటున్నారు. అధికారులు వచ్చి వివరాలు రాసుకున్నారే కానీ ఎటువంటి సాయం అందలేదని బాధితులు వాపోయారు. ప్రభుత్వ అధికారులు త్వరితగతిన వారికి నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. రఫీ, నూరి ఛానల్ కోసం.